హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు తెలుగు లిటరేచర్కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్స్ కరెక్ట్గా ప్రాపర్గా ఎలా రాయాలి అన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ముందుగా నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. నాది తెలుగు లిటరేచర్ ఆప్షనల్. అలాగే పాస్ట్ 15 ఇయర్స్ నుండి నేను యూపీఎస్సి డొమైన్లో అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో ఇవి నా బేసిక్ డీటెయిల్స్. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ చూసుకుంటే తెలుగు లిటరేచర్లో బెస్ట్ ఆన్సర్ ఎలా రాయాలి. ఇదే టాపిక్ ఎందుకు నేను తీసుకున్నాను అని అంటే, చాలామంది తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళిద్దరిలో కూడా ఆన్సర్ రైటింగ్ మీద కొద్దిగా భయం ఉంది. ఆన్సర్స్ ఎలా రాయాలి, జిఎస్ టైప్లో రాయాలా, డయాగ్రామ్స్ వేయాలా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండాలా, పద్యాలు ఎలా కోట్ చేయాలి, అవన్నీ కూడా చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అదర్ ఆప్షనల్స్కి టాపర్స్ కాపీస్ అంటారు. అంటే టాపర్స్ రాసిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్లైన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ తెలుగు లిటరేచర్ విషయంలో వస్తే అవి ఎవరైతే టాపర్స్ పర్సనల్గా తెలుసో వాళ్ళ దగ్గర దొరికినవే ఉన్నాయి, కానీ ఎక్కువగా పబ్లిక్ డొమైన్లో లేవు. అందువల్ల ఆన్సర్ రైటింగ్ మీద ఈ డౌట్స్ అన్నీ కూడా జిఎస్లో రాయాలా, డయాగ్రామ్ వేయాలా, స్పెల్లింగ్ మిస్టేక్స్, పద్యాలు, వ్యాఖ్యానాలు, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా పేరుకుపోయి చాలా గందరగోళ స్థితిలో ఉన్నారనమాట చాలామంది ఆస్పిరెంట్స్. అందుకే నేను తెలుగు లిటరేచర్లో బెస్ట్ స్కోరింగ్ మార్క్స్ని ఎలా చేయాలి, ఎలా బెస్ట్ స్కోరింగ్ ఆన్సర్ ఎలా రాయాలి అన్నది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే టాపర్స్ ఆన్సర్స్ కాపీలో ఇవన్నీ డిస్కస్ చేశాక వాళ్ళు ఆన్సర్స్ ఎలా రాశారు, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ వన్, తెలుగు లిటరేచర్ స్టైల్ అంటూ ఉంటుంది. అంటే బెస్ట్ ఆన్సర్ అని అంటున్నాను కదా, మీకు బెస్ట్గా రాయాలి అని అంటే ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి అంటే తెలుగు లిటరేచర్ స్టైల్ అనేది ఉండాలి. అది స్పోకెన్ తెలుగు కాదు. సో వాట్ ఐ మీన్ బై దిస్ ఈజ్, మీరు చూడండి, మనం ఇద్దరు ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ డే టు డే కమ్యూనికేషన్లో తెలుగు వాడతారు. అదే ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, వీళ్ళిద్దరు అధికారులైతే అది వేరే భాషలో ఉంటుంది, తెలుగులోనే ఉంటుంది, కానీ అది దాని యొక్క విధానం, స్టైల్ అనేది మారుతూ ఉంది. అదేవిధంగా ఒక సాహిత్య విద్యార్థి అతను ప్రొఫెసర్స్కి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాడు ఆన్సర్ని అన్నది ఒక పర్టికులర్ విధానం ఉంటుంది. ఆ విధానంలోనే మీరు రాయాలి, అప్పుడే మీకు మార్కులు పడతాయి. మీరిద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే తెలుగులో మాట్లాడుకుంటున్నారో అలా మీరు ప్రొఫెసర్తో కూడా ఆన్సర్ ద్వారా మాట్లాడితే మార్కులు పడవు. సో ఇక్కడ మీరు స్టూడెంట్, ప్రొఫెసర్, వీళ్ళిద్దరికి మధ్యలో ఒక ఆన్సర్ కాపీ కమ్యూనికేట్ చేస్తుంది. అది నాలెడ్జ్ని, ఆ పర్టికులర్ ఆన్సర్ని ఎలా కమ్యూనికేట్ చేస్తుంది. మీరిద్దరు ఫ్రెండ్స్ మధ్య మాట్లాడే భాషలా ఉండకూడదు. సో అందుకు ఏవే అంశాలు ఇలాంటి పేపర్లో ముఖ్యం అని అంటే, మొదటగా చెప్పేది జార్గన్ ఉండాలి. జార్గన్ అంటే పరిభాష తెలుగులో అంటారు. పరిభాష అంటే తెలుగు లిటరేచర్ కంటూ ఒక పర్టికులర్ లాంగ్వేజ్, పర్టికులర్ పదాలు ఉంటాయి, ఆ పదాలు వాడాలి. ఇప్పుడు మీరు ఎకానమీ చదివితే ఎకానమీ రిలేటెడ్ పదాలు వాడతారు. పాలిటీ చదివితే ఇంపీచ్మెంట్, అటువంటి పాలిటీ రిలేటెడ్ పదాలు వాడతారు. అలాగే తెలుగు లిటరేచర్లో ఉండే జార్గన్ అనేది మీరు తప్పనిసరిగా ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే మీకు మంచి ఒక ఎడ్యుకేటెడ్ ఒక పర్సన్లా మీరు అనిపిస్తారు, జనరల్ తెలుగు కాకుండా. అర్థమైంది అనుకుంటా. తరువాత కాస్త కవితాత్మకంగా ఉండాలి. కవితాత్మకంగా ఉండాలి అన్నాను కదా అని చెప్పి మీరు శ్రీశ్రీలాగా పెద్ద పెద్ద కవితలు రాయవసరం లేదు. అందులో ఉన్న విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాస్త తెలుగు లిటరేచర్ పదాలు, మీరు ఇదివరకు చూసిన పదాలు, ఇటువరకు చూసిన పదబంధాలే వాడుతూ ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న కోట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఎక్కువగా కోట్ చేయడం వల్ల మీది కవితాత్మకంగా ఉంటుంది. ఒక కవి వేరే కవి కోసం సంథింగ్ ఏదో చెప్తాడు, అది మీరు ఆన్సర్లో ఇంక్లూడ్ చేస్తే అది ఒక కవితాత్మకంగా ఉంటుంది, మీరు వెల్ రెడ్ పర్సన్ అని కూడా చెప్తుంది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఆన్సర్లో బాగుంటుంది. సో తర్వాత పాయింట్ ఏంటి అంటే, మొదటిది మీకు చూసారు కదా, తెలుగు లిటరేచర్ స్టైల్ అనేది తప్పనిసరిగా ఉండాలి.
ఇది మనం అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఇంట్రో కన్క్లూజన్, ఇది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అని నాకు చాలాసార్లు అడగడం జరిగింది. ఇంట్రో కన్క్లూజన్ నథింగ్ బట్ మీకంటూ ఒక పర్టికులర్ ఇంట్రొడక్షన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుర్రం జాషువా మీద ఏదైనా క్వశ్చన్ వస్తే, మీ దగ్గర గబ్బిలం నుండి ఏదైనా వస్తే మీ దగ్గర గ్యారంటీగా ఒక ఇంట్రో ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, నా పర్టికులర్ ఇంట్రో అనేది జాషువా గారి గబ్బిలం విషయానికి వస్తే, ఈ కావ్యము దళిత వేదన శరీరంగా గల, దేశారాధన ఆత్మగా గల గబ్బిలం అనే కావ్యంలోనిది అని చెప్తాను అనమాట. అటువంటి ఇంట్రొడక్షన్ మీరు యూనిక్గా తయారు చేసుకోవాలి. అలాగే కన్క్లూజన్ కూడా యూనిక్గా ఉండాలి. సో ఇంట్రొడక్షన్లో మీరు ఓపెన్ చేసేటట్టు ఉండాలి. కన్క్లూజన్ క్లోజ్ చేసేటట్టు ఉండాలి. అంటే కన్క్లూజన్లో ఒక ఆ వావ్ ఫ్యాక్టర్ అంటారు కదా, వావ్ ఫ్యాక్టర్, లేకపోతే మన అచ్చ తెలుగులో చెప్పుకుంటే పంచ్ డైలాగ్ లాగా చివరి పంచ్ మనదైతే అంటాడు కదా, అటువంటి ఒక సమ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనేది కన్క్లూజన్లో ఉండాలి. అప్పుడే ఆన్సర్స్ మొత్తం చదివాక మంచిగా భోజనం తిన్న వెంటనే ఒక స్వీట్ తిన్న ఫీలింగ్ ఆన్సర్ ఇవాల్యుయేట్ చేసిన అతనికి వస్తుంది. సో మీరు తప్పకుండా మీ ఓన్ ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ తయారు చేసుకోండి. ప్రతి చాప్టర్కి మీరు అటువంటి ఇంట్రో కన్క్లూజన్ తయారు చేసుకోండి. సో మీరు చూస్తే కంటెంట్, ప్రతి ఆన్సర్కి కంటెంట్ ఆల్మోస్ట్ అందరూ కూడా సేమ్, మోర్ ఆర్ లెస్ సేమ్, 80% సేమే ఉంటుంది. సో మీకు డిఫరెన్షియేట్ అందులో ఏం చేస్తాయి అని అంటే ఇటువంటి ఇంట్రో కన్క్లూజన్సే చేస్తాయి. అందువల్ల మీరు తప్పకుండా ఇవి తయారు చేసుకోండి. సో మనం 2 పాయింట్స్ చూసాం, తెలుగు లిటరేచర్ స్టైల్, యూనిక్ ఇంట్రొడక్షన్. దాని తర్వాత పద్యాలు అనే విషయానికి వస్తే ఇక్కడ స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటంటే, పద్యం అనేది ఒక 4 లైన్లు ఉంటుంది పెద్ద పద్యంగా ఇలా. ఇప్పుడు ఆన్సర్ రాసినప్పుడు ఈ 4 లైన్లు రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎలా చేయాలి అని అడుగుతుంటుంటారు. సో మీరు అంత రాయకూడదు, అంత గుర్తుపెట్టుకోవడం కష్టం. నెక్స్ట్ అది అక్కడ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో రాయడం ఇంకా కష్టం. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే, ఏదైనా కోట్ చేయాల్సి వచ్చినప్పుడు దుష్యంత మహారాజు మహాబలుడు అని చెప్పి తరువాత ఇలా రాసేస్తారు. ఆ దుష్యంతుడు అనంత శక్తుడు అని పద్యం ఉంటుంది కదా, ఇలాగలా డాట్స్ పెట్టేస్తారు. పద్యంలో నన్నయ్య గారు అతని బలాన్ని వర్ణించారు అన్నట్టు రాశారు కదా. అంటే ఇక్కడ ఇలా డాట్స్ పెట్టారు అని అంటే మీరు మీ ప్రొఫెసర్స్కి, మీ ఆన్సర్ రాస్తున్న ప్రొఫెసర్స్కి, నేను ఈ పద్యం చదివాను, నాకు ఆ పద్యం గుర్తుంది, నేను ఆ పద్యం చదివాను అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ కోట్ చేయగలిగాను, నాకు అది గుర్తుంది, అందుకే ఇక్కడ రాయగలిగాను. దాని తర్వాత ఇక్కడ సమయాభావం వల్ల నేను మొత్తం రాయలేకపోతున్నాను, సమయం తక్కువగా ఉంది, స్పేస్ తక్కువగా ఉంది, అందుకే అంతా రాయలేకపోతున్నాను. కానీ మీరు కూడా వెల్ రెడ్ పర్సనే కాబట్టి నేను డాట్స్ పెట్టడం వల్ల మీకు అర్థమవుతుంది అని మీరు మీ ప్రొఫెసర్ గారితో కమ్యూనికేట్ చేశారు. సో ఇలా డాట్స్ పెట్టడం వల్ల అంత మీనింగ్ ఉంటుంది. సో పద్యం అంతా రాయకూడదు, ఇలా డాట్స్ పెట్టి ఉండాలి. కొన్నిసార్లు పద్యం స్టార్టింగ్ అవసరం లేదు, మధ్యలో పదం మీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పదాలే కావాలి, పద్యంలో వాడుతున్న పదాలు మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటే ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి. అవన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇందాక చెప్పాను కదా, జార్గన్ పెరుగుతుంది, తరువాత దాని యొక్క కవితాత్మకంగా ఉంటుంది. అందువల్ల పద్యంలో పదాలు మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యజ్ఞదత్తుడు గుణనిధి కథలో ఉంటాడు కదా, యజ్ఞదత్తుడు అని చెప్పి ఇలా నోటెడ్ అని ఇలా రాసేస్తారు. రాసేసాక అంటే ఇప్పుడు ఆ కోట్ పర్టికులర్గా అతని క్యారెక్టర్ చెప్పడానికి వేదార్థ విత్తముండు అని ఒకటి రాసి వదిలేశారు. సో దానివల్ల మీరు పైన చెప్పిన కమ్యూనికేషన్ అంతా కూడా చెప్పగలిగారు. అంటే ఇది నేను పద్యం చదివాను, నాకు గుర్తుంది, నేను రాయగలను, కానీ సమయాభావం, స్పేస్ తక్కువ ఉండడం వల్ల రాయలేదు అని కమ్యూనికేట్ చేశారు. ఇలాంటి పదాలు వాడడం వల్ల మీ పద్యంలో ఒక పట్టు, అంటే గట్టిగా మంచి లిటరేచర్తో ఉన్న అవినాభావ సంబంధం మీ ఆన్సర్లో కనబడుతుంది. అలాంటి పదాలు రాయాలి. సో పద్యంలో పదాలు ఎక్కువగా వాడుతుండాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ క్లియర్ అనుకుంటాను. సో ఇటువంటి ఆన్సర్స్ మీరు రాస్తూ ఉంటుంటే ఇది ఒక్క రోజులో అయితే రాదండి మీకు, అది గ్యారంటీగా చెప్తున్నాను. సో మీరు ఇది ఓవర్ ద ఇయర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏ విధంగా అయితే జిఎస్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఆన్సర్స్, అలాగే మీరు
ప్రతిరోజు కూడా తెలుగు లిటరేచర్ కూడా ఆ స్టైల్లో రాస్తూ ఉండాలి. ఫస్ట్ రాసినప్పుడు ఇంత బాగుంటుంది, తర్వాత కొద్దిగా పెరుగుతుంది, తర్వాత కొద్దిగా పెరుగుతుంది. అలా తిరిగి మీది ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మంచి పర్ఫెక్ట్ షేప్లో మంచి ఆన్సర్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి. సో దాని యొక్క ఎవాల్యుయేషన్ అనేది కూడా మీకు ఇంపార్టెంట్. మంచి సీనియర్తో ఎవాల్యుయేషన్ చేయించుకోండి. అది ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకుంటుండండి. సో ఆ విధంగా మీరు ఓవర్ ద ఇయర్స్ అనేది వర్క్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక్క రోజులో అనేది రాదు. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం ఒక మెంటరింగ్ తెలుగు లిటరేచర్కి ఆప్షనల్కి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇది 23rd జూలై నుండి స్టార్ట్ అవుతుందండి. 23rd జూలై నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మెంటరింగ్ అంతా కూడా నేనే చేస్తాను. అంటే సెక్షన్ ఏ లింగ్విస్టిక్స్ పేపర్ 1లో, సెక్షన్ బి సాహిత్య చరిత్ర పేపర్ 1లో, పేపర్ 2లో సెక్షన్ ఏ ఏన్షియంట్ లిటరేచర్, పేపర్ బి మోడర్న్ లిటరేచర్. ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇది మనం ఇప్పుడు ట్రెడిషనల్గా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ కాకుండా కొద్దిగా విభిన్నంగా ఉంటుంది మనది. సో ఏ ఆస్పెక్ట్స్లో ఉంటుంది అంటే, మనం సిలబస్ 2.5 months to 3 months మ్యాక్సిమం ఈ టైం పీరియడ్లోనే కంప్లీట్ చేసేస్తాం. సో మీకు 2026లో అటెంప్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి చాలా టైం మిగులుతుంది. మీరు అదంతా రివిజన్ చేసి ఆన్సర్ రైటింగ్స్ ఎవాల్యుయేషన్ చేయించుకొని మీరు నోట్స్ తయారు చేసుకొని మంచిగా పర్ఫెక్ట్గా అవ్వచ్చు. దాని తర్వాత మనది ఎగ్జామ్ ఓరియంటెడ్, మొత్తం యూపీఎస్సి ఓరియంటెడ్లోనే ఉంటుంది. మీరు చూసుకుంటే ప్రజెంట్ ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో చాలామంది, వాళ్ళు చాలా బాగా చెప్తున్నా చాలా వరకు అకాడమిక్ స్టైల్లో వెళ్తుంది. కొంతవరకు కొన్ని రకాల భావజాలాలు మన మీద సిలబస్ ద్వారా రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతవరకు అది బాగా లెందీగా ఎక్కువ రోజులు ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం పడుతుంది. సో ఇటువంటివన్నీ వదిలేసి ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకొని దాంట్లో యూపీఎస్సి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనకు ఏ క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ ఆన్సర్లో రావాలంటే ఏం చెయ్యాలి, ఇదే మనది మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇంకా వేరేది ఏ విషయంలో కూడా వెళ్ళం. మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీకు రిజల్ట్గా ఏదైతే కావాలో దాన్ని అందిస్తుంటాం. సో ప్రతిరోజు కూడా మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది. క్లాస్లో భాగంగా ఆన్సర్ రైటింగ్లో ఎటువంటివి మీరు రాయాలి, ఎటువంటి ఆన్సర్స్, టాపర్స్ ఆన్సర్స్ చూపించడం, మీ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడం, మీ ఆన్సర్స్లో ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది చెప్పడం, అవన్నీ కూడా జరుగుతుంది. అలాగే 1-to-1 మీ పర్సనల్గా మీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది తెలుసుకొని మీకు ఒక పర్ఫెక్ట్ అప్రోచ్ అన్నది సజెస్ట్ చేయడం ఉంటుంది. సో ఇది యూపీఎస్సి ఓరియంటేషన్స్తోనే కంప్లీట్గా ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అయితే మంచి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. 9666494941 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇది నా దగ్గర ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ 9666494941. సో ఈ మెంటరింగ్ కోసం మీరు దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మళ్ళీ టాపిక్లోకి వెళ్తే, తర్వాత మనకి డయాగ్రామ్స్ అనేది చూసాం కదా. మనం స్టార్టింగ్ 3 కూడా తెలుగు లిటరేచర్ స్టైల్లో ఉండాలి అన్నది చూసాం, ఏ విధంగా ఉండాలో. యూనిక్ ఇంట్రొడక్షన్ ఉండాలి, పద్యాలు ఎలా వాడాలి. దీని తర్వాత డయాగ్రామ్స్ విషయానికి వస్తే చాలా మందిలో ఒక భయం ఉంటుంది. లిటరేచర్ ఆప్షనల్ కదా, డయాగ్రామ్ వెయ్యాలా వేయకూడదా అంటే, ఇప్పుడు ఎస్ఏలో డయాగ్రామ్ వెయ్యాలా వేయకూడదా అని చాలామంది అనుకుంటారు. ఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా ఒక లిటరేచర్ ఫామ్. వ్యాసం అనేది కూడా తెలుగు లిటరేచర్ కానీ ఏ లిటరేచర్ అయినా అందులో ఒక లిటరేచర్ ఫామ్. అంటే మనకి నవల ఏ విధంగా ఉంటుంది, కథానికి ఎలా ఉంటుంది, అలాగే లిటరేచర్ కూడా ఒక ఆస్పెక్ట్ అనమాట. సో ఎస్ఏలో డయాగ్రామ్లు వేయడానికి ఏ విధంగా భయపడతారో, మన ఆప్షనల్లో వెయ్యాలా వేయకూడదా అని డైలమా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పేపర్ 1లో సెక్షన్ ఏ సెక్షన్ బి, 2లో సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇది కంప్లీట్ లింగ్విస్టిక్స్ అంటే పేపర్ 1 సెక్షన్ ఏ మీకు ఆల్మోస్ట్ లైక్ సైన్స్, మ్యాథమెటిక్స్. అందువల్ల మీరు ఇది ఎన్ని డయాగ్రామ్స్ వేస్తే అంత మంచిది, ఎన్ని ఫార్ములాస్ వాడితే అంత మంచిది, ఎంత పాయింట్ ఫార్మాట్లో రాస్తే అంత మంచిది. సో డయాగ్రామ్లు ఇందులో వేయడానికి, అంటే డయాగ్రామ్స్ అన్నింటిలో మీరు వేయచ్చు. 1ఏలో అనేది ఇంకా ఎక్కువ వేయాల్సి ఉంటుంది. 1బిలో కూడా మీరు ఎక్కువ డయాగ్రామ్స్ వేయచ్చు. అంటే సాహిత్య చరిత్రలో డయాగ్రామ్స్ ఎక్కువ వేయచ్చు, పాయింట్ ఫార్మాట్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి నన్నయ్య టైంలో సామాజిక చరిత్ర కోసం రాయండి అంటే మీరు అన్ని పేరాలో రాయలేరు. ఒక పాయింట్లో అయితే 2 లైన్లో అవగొట్టేస్తారు, ఎక్కువ పాయింట్స్ రాయేస్తే అవకాశం ఉంటుంది.
సెక్షన్ 2A ఇందులో ఈ రెండిట్లో పాయింట్ ఫార్మాట్ మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది మీరు కంప్లీట్ లిటరేచర్ అనమాట. ఇవి పేపర్ 2 అంతా కూడా. సో మోడర్న్ లిటరేచర్, ఎన్జిఓ, అల్పజీవి అలాంటి వాటికి కొద్దిగా పాయింట్ ఫార్ములాలో మీరు రాయవచ్చు. బట్ మిగిలిన వాటికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటిలో డయాగ్రామ్స్ అయితే తప్పనిసరిగా వేయాలి. డయాగ్రామ్ వేయడం వల్ల మీ ప్రజెంటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే ప్రజెంటేషన్ ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత తక్కువ స్పేస్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో మీరు ప్రొజెక్ట్ చేసేస్తారు. నేను ఒకప్పుడు ఇలా వేసేవాడిని, ఇలాంటి డయాగ్రామ్. ఇది ఏ పర్సన్ అంటే పర్సన్ ఇప్పుడు ఎన్జిఓలో పాత్రలా, లేకపోతే శకుంతల, లేకపోతే ఇక్కడ ఎవరో ఒక పాత్ర పేరు రాసేవాడిని. ఇందులో శకుంతల పాత్ర, లేకపోతే సుగాత్రి పాత్ర, ఎవరైతే ఆ పాత్ర పేరు రాసేవాడిని. ఇక్కడ ఒక భావం, ఇక్కడ ఒక భావం, రెండు భావాలు ఉన్నాయి కదా. సో ఈ భావం అనేది ఎక్కువ వెయిట్ ఉంది ఆమెలో ప్రజెంట్ అని కమ్యూనికేట్ చేయడానికి ఇలా రాస్తాం. ఈ భావం అనేది తక్కువ వెయిట్ ఉంది. సో ఇలాంటి ఒక తూకం మీద మనం చెప్పగలిగాం అంటే ఏది ఉంది అన్నది. ఇలాంటి డయాగ్రామ్స్, లేకపోతే ఇలా అందరూ వేస్తారు కదా అబ్ అండ్ స్పోక్, లేకపోతే ఇలా పెట్టి దీన్ని పెట్టడం, సింపుల్గా ఏదో ఒక డయాగ్రామ్ వేసేయండి. లేకపోతే ఇలా ఒక భావం ఎలా పరిణామ క్రమంలో చెందుతుంది. దుష్యంతుడిలో ఫస్ట్ వీర రసం వచ్చింది, తర్వాత శృంగార రసం వచ్చింది, తర్వాత భక్తి, అలా ఎటువంటి రసాలు పరివర్తన చెందుతున్నాయి అన్నది కూడా మీరు అలా రాయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ మీ ఓన్గా కూడా వేస్తే దానికి మంచి స్కోర్ అనేది ఉంటుంది. మంచి స్కోర్ మీ పేపర్ ఎవాల్యుయేట్ చేసిన ప్రొఫెసర్ అప్రిషియేట్ చేస్తుంటాడు. సో డయాగ్రామ్స్ అయింది. పాయింట్ ఫార్మాట్లో రాయాలా రాయకూడదని చూసాం మనం ప్రతి సెక్షన్కి వెళ్ళి 1A 1B 2A 2Bలో. సో దానిని మీరు దృష్టిలో పెట్టుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే అక్షర దోషాలు ఎంతవరకు ఉండాలి, అసలు ఉంటాయా? మీరు 100% అక్షర దోషాలు రాస్తే వెరీ వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. కొన్నిసార్లు 100% రాయలేము, కొన్ని దోషాలు ఉంటాయి. పర్టికులర్గా ఈ రెండింటి మధ్యలో, లేకపోతే ఈ రెండింటి మధ్యలో కొన్ని దోషాలు ఉంటున్నప్పుడు పర్వాలేదు, అది ఒక 20% వరకు ఎక్సెప్షన్ ఉంటుంది. కానీ మీరు శకుంతల అలాంటి బేసిక్ ఉన్నాయి కదా, అలాంటి ఆస్పెక్ట్లో కూడా మీరు స్పెల్లింగ్ మిస్టేక్లు రాస్తే మీరు లిటరేచర్ స్టూడెంట్గా అలాంటివి రాయడం కొద్దిగా ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఇవాల్యుయేట్ చేస్తున్న వాళ్ళు అతనికి చెప్పులో రాయిలా ఉంటుందన్నమాట. అందువల్ల మీకు మార్కులు ఎక్కువగా రావు. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ కొద్దిగా ఒక 20% వరకు ఉంటే దాన్ని పెద్దగా దాన్ని పెద్ద ప్రాబ్లంగా చూడరు. బట్ మీరు ఆ 20% దాటకుండా చూసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు కూడా. స్పెల్లింగ్ మిస్టేక్స్ కొంతమంది నాకు డౌట్ అడిగారు, ఇది ఇప్పుడు కూడా చెప్తా మీకు. సార్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎలా రాయాలి అని అడుగుతుంటుంటారు. సో మీరు ఇంగ్లీష్లో ఎలా అయితే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో తెలుగులో కూడా అంతేనండి. ఏదైనా స్పెల్లింగ్ మీరు ఇప్పుడు సైకో అంటే SICHO రాయరు కదా. సో ఎందుకు మీకు అది గుర్తుంది కరెక్ట్ స్పెల్లింగ్ అని అంటే దాన్ని చాలాసార్లు చూసి మీ మైండ్లో స్టోర్ చేసుకున్నారు. సో తెలుగులో కూడా మీరు ఒరిజినల్ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఆ స్పెల్లింగ్ని అబ్జర్వ్ చేయండి. అది దా ఉందా తా ఉందా అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది రాసేటప్పుడు, ఎంత ప్రెజర్లో ఉన్నా కూడా. ఎందుకంటే స్పెల్లింగ్స్ అనేవి అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే డెవలప్ అవుతాయి. మీరు ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ ఆ పేపర్ చదివినప్పుడు ఇప్పుడు మధ్య అని ఉంది, మధ్య ఎలా రాయాలా అన్నది మీరు ఆ మైండ్ సెట్తో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంకా జీవితాంతం మీకు కరెక్ట్గానే వస్తుంది. సో ఇంగ్లీష్లో కూడా మనం అబ్జర్వేషన్ ద్వారా డెవలప్ చేసుకుంటాం, తెలుగులో కూడా ఒక అబ్జర్వేషన్ ద్వారానే మనం గ్యారెంటీగా డెవలప్ అనేది చేసుకుంటాం. సో మనం చూస్తూ ఉన్నాం కదా, బెస్ట్ ఆన్సర్ రైటింగ్ తెలుగు లిటరేచర్ స్టైల్లో ఉండాలన్నాను. స్టైల్లో ఉండాలి. నెక్స్ట్ యూనిక్ ఇంట్రొడక్షన్స్ ఉండాలి. పద్యాలు ఏ విధంగా వాడాలి, డయాగ్రామ్స్ ఏ విధంగా వాడాలి, పాయింట్ ఫార్మాట్లో ఎక్కడ రాయాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంతవరకు ఉండొచ్చు, ఇవన్నీ కూడా సాధారణ అంశాలు, అంటే అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు. వీటితో పాటు ముఖ్యమైన 2 ఆస్పెక్ట్స్ కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. అది ఎయిదర్ GS అయినా అవుతుంది, లేకపోతే ఆప్షనల్కైనా దేనికైనా కామనే. బట్ నేను ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, అది రెండింటికి GS కూడా యూజ్ అవుతుంది. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని గ్యారంటీగా అడ్రస్ చేయాలి. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సుగాత్రి సారణిలో
శ్రమైక జీవన సౌందర్యం ఎలా రిఫ్లెక్ట్ అయిందో చెప్పండి అని క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగితే వీళ్ళు వాళ్ళకి సుగాత్రి సాలిన్లు కథలో ఏవేవైతే వాళ్ళకి గుర్తున్నాయో అవన్నీ పాయింట్లు రాసేస్తారు. వాళ్ళు పని చేయడాలు అంటే శ్రమ అన్న దానికి అన్నిటికీ లింక్ పెట్టి చెప్పేస్తారు. బట్ శ్రమైక జీవన సౌందర్యం అంటే శ్రమ కాదు, శ్రమని గౌరవించడం వల్ల ఒక సౌందర్యం వచ్చింది. ఆ దానిని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని పర్టికులర్గా అడుగుతున్నాడు క్వశ్చన్. సో అటువంటి డిమాండ్ని మీరు అడ్రస్ చేయాలి. తెలుగు లిటరేచర్లో మీకు చెప్పాను 95-100% క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్ క్వశ్చన్సే ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కాకపోతే వాటిని పదాలని కొద్దిగా ట్విస్ట్ చేస్తాడు. ఇక్కడ 2-3 పదాలు ఉంటాయి, ఇందులో ఈ 2 పదాలు సేమ్ ఉంచి దీన్ని వేరే పదంలో వాడతాడు, కానీ మీనింగ్ అదే. సో ఈ ట్విస్ట్కి అనుకూలంగా దాన్ని ఇంక్లూడ్ చేస్తూ మీరు సేమ్ కంటెంట్నే బట్ మీరు మౌల్డ్ అనేది ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్లో ఎటువంటి ట్విస్ట్ ఉందో ఆ ట్విస్ట్కి అనుకూలంగా మీ మౌల్డ్ అనేది చేయాలి. సో మీరు చూసుకుంటే ఇదంతా కూడా రా మెటీరియల్, క్లే, బంకమట్టి. ఆ రా మెటీరియల్ని మీరు క్వశ్చన్లో ఎటువంటి ట్విస్ట్ ఉందో ఆ ట్విస్ట్కి అనుకూలంగా మౌల్డ్ చేసి ఆ ఆకారాన్ని తీసుకురావాలి. అప్పుడు మీకు మార్కులు వస్తాయి. సో రా మెటీరియల్ సేమ్ ఉంటుందండి, మీరు ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే 95% to 100% క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 2 ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, సెకండ్ వన్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్. చాలామంది ఎలా తెలుగు అనేసరికి ఇలా రాస్తారు, ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా. ఇలా రాస్తే మీకు అర్థమవుతుంది అది. ఇదేది మన పురాణాల్లో రాస్తారు కదా, దస్తావేజులు, పురాణ కాలంలో దస్తావేజులు అప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రాయడం, లేకపోతే మన మధ్యయుగాల్లో కైఫీయుత్తులు రాసినట్టు అలాంటి స్టైల్లో రాయకూడదు. సో తెలుగు రాయాలి అంటే మీకు చక్కగా, అమ్మాయిలు కొంతమంది రాస్తుంటారు చూడండి, చాలా చక్కగా రాస్తుంటారు. అంత చక్కగా రాయవసరం లేదు, మీరు ఇలా కూడా రాయవచ్చు. బట్ ఆ పదాలు లెజిబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇలా రాయాలి, చక్కగా అన్న పదం వచ్చింది కదా, కానీ ఈ గా తీసుకెళ్ళి ఇలా ఈ ఒత్తు అక్కడ, ఈ దా పైకి ఇలాగ లెజిబుల్గా లేదు, కానీ చక్కగా ఇది నీకు అర్థమవుతుంది, ఎగ్జామినర్కి అర్థం కాదు. సో ఇలా రాస్తే ఇది పెద్ద అందంగా లేకపోయినా అర్థం చేసుకోగలుగుతున్నాం. సో ఈ విధంగా రాయకూడదు, ఈ విధంగా రాయాలి. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఇది హ్యాండ్ రైటింగ్ సూపర్గా లేదు, మంచి గ్రౌండ్గా మనం పేపర్లో చూసినట్టు లేదు, కాకపోతే లెజిబుల్గా ఉంది. ఇది హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, లెజిబిలిటీ కూడా లేదు. సో చానా దానా అన్నది తెలియట్లేదు. ఇక్కడ కాలోకి గా మీద తీసుకెళ్ళి ఒత్తి పెట్టేశారు. ఇలాంటి రైటింగ్ నేను లాస్ట్ 5 క్వశ్చన్స్ అలా రాస్తుంటారు చాలామంది. సో మీరు పేపర్ అంతా కూడా ఒకే లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో హ్యాండ్ రైటింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్పెక్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి టాపర్ కాపీ కూడా మనం చూద్దాం, ఎలా ఇంప్లిమెంట్ చేశారు ఇవన్నది. దానికంటే ముందు ఒక్కసారి అన్ని రివిజన్లా చూసుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు చూసుకోండి. తెలుగు లిటరేచర్ స్టైల్లో ఉండాలి. ఇవన్నీ కూడా తెలుగు లిటరేచర్కి ఒక స్టైల్ ఉంటుంది, ఇంట్రొడక్షన్స్ ఉంటాయి, పద్యాలు ఏ విధంగా వాడాలి, డయాగ్రామ్స్ ఎలా వాడాలి, పాయింట్ ఫార్మాట్లో రాయాలా రాయకూడదా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంతవరకు వెళ్ళేస్తాయి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అని చూసాం. సో ఇవన్నీ అయినాక ఒక్కసారి మనం టాపర్ ఆన్సర్ అనేది మనం చూస్తే, టాపర్ ఆన్సర్ కాపీ ఇవన్నీ ఎలా ఇంకాపరేట్ అయ్యో. సో ఇది టాపర్ కాపీ అండి, విద్యా గారిది. సీజన్ ఐఏఎస్ ఆఫీసర్, ఏపీ క్యాడర్ వచ్చింది, తెలుగు లిటరేచర్ ఆప్షనల్. సో ఆమె వేరే ఆప్షన్ నుండి తెలుగు లిటరేచర్కి షిఫ్ట్ అయినాక ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చింది. సో మంచి మార్కులు కూడా రావడం జరిగింది. సో మనం ఆమె ఆన్సర్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది ఈ ఆన్సర్స్ కాపీస్, అందుకు అక్కడ నుండి తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హృదయోల్లాస అంశాలను వివరించండి, చేమకూరి వెంకట కవి విజయ విలాసం. అంటే ఇది పేపర్ 1 సెక్షన్ బిలో క్వశ్చన్. దానికంటూ ఒక రైటింగ్ స్టైల్ ఉంటుంది అని చెప్పాను కదా, పాయింట్ ఫార్మాట్లో రాసుకోవచ్చు, రైటింగ్ స్టైల్ యూనిక్గా ఉంటుంది, సాహిత్య అంశాలు అవన్నీ కూడా ఉండాలి. సో ఈమె చూస్తే ఇక్కడ ఒక పాయింట్ పెట్టింది, మనస్తత్వం 2 అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టి రాసుకున్నారు. సో ఇలాగా పాయింట్ ఫార్మాట్లో రాయొచ్చు. సో ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఆమె రాయగలిగారు.
తరువాత ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఒక ఇంట్రొడక్షన్ ఉంది, ఒక కన్క్లూజన్ ఉంది. సో ఎలా ఉంది, ఆమె యూనిక్గా డెవలప్ చేశారా లేదా అన్నది చూసుకోవాలి అనుకుంటే ఒకసారి చదువుతా వినండి. క్షితిలో నీ మార్గం ఎవ్వరికి రాదు సుమి అని మధుర కవి ఎవరో మీరు చెప్పుకోవాలి. మధుర కవి అంతటితో పొగిడించుకొని శ్లేష యమక చక్రవర్తిగా ప్రసిద్ధి చెంది అంటే బిరుదును రాశారు. ఇది వేరే కవి అతని కోసం చెప్పింది రాశారు ఆమె. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎలా రాస్తున్నారు. వేరే కవి ఆమె కోసం చెప్పింది రాశారు. ప్రసిద్ధి చెందిన తెలుగు పలుకుబడులకు కొత్త విరుపులు, నేర్పులు, కూర్పులు అంటే చామకూరు వెంకట సర్వే అంటే ప్రసిద్ధ తెలుగు పదాలను వేరే వేరే భాషల్లో వేరే వేరే శ్లేష మీనింగ్తో వాడుతూ ఉంటాడు. అందుకు ఇక్కడ ఆమె 3 పదాలు కొత్త విరుపులు, నేర్పులు, కూర్పులు అంటే మూడిటికి ప్రాస లా 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 వచ్చి ఒక అందాన్ని చేకూరింది. ఇక్కడ విరుపులు, నేర్పులు, కూర్పులు చేసి తెలుగు సాహిత్యంలో చివరి ప్రబంధమైన విజయ విలాసమును సర్వకాలికంగా మెచ్చే విధంగా రచించారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇంట్రొడక్షన్. ఒక కవి వేరే కవి కోసం ఏమన్నారు, ఈ కవిలో యొక్క గుణాలు, ఈమె యొక్క అంటే విద్యా గారు యూనిక్గా విరుపులు, నేర్పులు, కూర్పులు అనే ఒక ప్రాసను వాడి మొత్తానికి ఒక స్టార్ట్ చేసినప్పుడు ఒక రాజుగారు ఎవరైనా వస్తూ ఉంటుంటే ఒక డమురుకం మోగి ఒక హడావుడి వాతావరణం క్రియేట్ చేస్తారు కదా, అలా ఇక్కడ చామకూరి వెంకట కవి గారి కోసం చెప్పబోతున్నాము. అతని కోసం అంటూ ఒక హడావుడి వాతావరణం, ఒక మంచి పండగగా వెల్కమ్ చేస్తున్నట్టు ఇంట్రొడక్షన్ తయారు చేయగలిగారు అనమాట. సో అంత గొప్ప ఇంట్రొడక్షన్ మీరు కూడా రాయగలగాలి. సో కంటెంట్ ఆల్మోస్ట్ అందరిది సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంటేషన్ చూడండి, ఇది అందరూ సెంటెన్స్లో రాసేస్తారు. వస్తు విస్తృతి ఎలా ఉంది అంటే అర్జునుడికి చిత్రాంగదికి మధ్యలో స్వయంవర వివాహం అవుతుంది. ముగ్ధ ఆ చిత్రాంగద అనే ఆమె. అర్జునుడికి ఉలుచికి మధ్య ప్రౌఢ శాస్త్రీయమైన ఆర్ష వివాహం. సుభద్రక మధ్యలో దివిజకాంత మధ్య అంటే ముగ్ధ మధ్య ప్రౌఢ 3 రకాల స్త్రీలను 3 రకాల వివాహాల పద్ధతుల్లో గాంధర్వ వివాహం చేసుకున్నాడు కదా, అది ఒక ప్రజెంటేషన్ ద్వారా నీట్గా రాశారు. కొంతమంది పేరాలో రాసేస్తారు, దానివల్ల చదవడం కష్టం అవుతుంది. ఇక్కడ తక్కువ స్పేస్తో తక్కువ ఎఫర్ట్తో క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగారు. సో ఇలాంటి ప్రజెంటేషన్స్, డయాగ్రామ్స్ మీరు తప్పకుండా వాడాలి. సో స్లాష్ చమత్కారం అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్ మామక ఆగమన వార్త ఉంటుంది కదా, ఆ ఎగ్జాంపుల్ రాశారు. లోకోక్తుల ప్రయోగం, లోకోక్తులు అంటే బాగా మార్కెట్లో అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో లోకోక్తిగా ఉన్నవి ఇక్కడ రాశారు ఎగ్జాంపుల్. శబ్దాలంకారం ఎలా ఉందో ఎగ్జాంపుల్ కూడా రాశారు. అర్ధ గౌరవం, సో దానికి కూడా ఎగ్జాంపుల్ జయంతుని తమ్ముడు కోసం. సో ఇలా అన్నిటికీ కూడా ఇంట్రొడక్షన్ ఒక సైడ్ హెడింగ్ పెట్టి దానికి ఒక ఎగ్జాంపుల్, ఆ సైడ్ హెడింగ్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు చూస్తే మోరార్లెస్ జిఎస్ ఆన్సర్ లాగే ఉంది, కానీ తెలుగు లిటరేచర్ ఎందుకు అయ్యింది అంటే జార్గన్ పదాలు. ఇప్పుడు చూస్తే శ్లేష చమత్కారం, లోకోక్తుల ప్రయోగం అవన్నీ కూడా జార్గన్, తెలుగు లిటరేచర్ జార్గన్ ఆమె వాడగలిగారు. నెక్స్ట్ ఒక కవి వేరే కవి కోసం చెప్పారు. ఎగ్జాంపుల్స్ అనేవి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నారు. సో ఇవన్నీ వాడడం వల్ల యూనిక్ ఇంట్రొడక్షన్ ఉంది, యూనిక్ కన్క్లూజన్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఆన్సర్ బాగుంది, మంచి మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటే మీకు సుమారు 14 నుండి 15 మార్కులు కూడా వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక ఫైనల్ ఆస్పెక్ట్ మనం చూడాల్సింది ఆమె హ్యాండ్ రైటింగ్ చూడండి. సో మేడం గారి హ్యాండ్ రైటింగ్లో మీరు చూస్తే చాలా చక్కగా రౌండ్గా స్పేసెస్తో అన్ని నీట్గా రాసారా అంటే లేదు, అంత సూపర్గా అయితే హ్యాండ్ రైటింగ్ లేదు, కానీ లెజిబుల్గా ఉంది. మనం గ్యారంటీగా చదివే ఎటువంటి ఎఫర్ట్ లేకుండా ఎటువంటి కష్టం లేకుండా చదివేయవచ్చు. సో చూడండి ఇక్కడ సంభాషణ చమత్కృతి అంటే మధ్యలో స్పేస్ వదిలారు, ఎక్కడ ఉండాల్సిన ఒత్తులు అక్కడే ఉన్నాయి, అన్నిటికీ స్పేస్ వదిలారు, లైన్కి మధ్యలో స్పేస్ వదిలారు. సో ఇలా రాస్తే సరిపోతుందండి. మీరు సూపర్ హ్యాండ్ రైటింగ్ ఉండిపోవాల్సిన లేదు. సూపర్ హ్యాండ్ రైటింగ్ ఉంటే అది ఒక అడ్వాంటేజే, బట్ నార్మల్గా ఉన్న మేడం గారు నార్మల్ హ్యాండ్ రైటింగ్ అయినా కూడా ఆమె లెజిబుల్గా రాయడం వల్ల మంచి స్కోర్ వచ్చింది. సో ప్రాపర్ ఆన్సర్ కాపీలో చూసాం అనుకుంటా. ఇలాంటి కాపీస్ మన దగ్గర అంటే ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ పెట్టాం. మన దగ్గర ఒక బంచ్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంది, టాపర్స్ ఆన్సర్స్. మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి అవి ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూపించి అందులో పాయింట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏం నేర్చుకోవాలి, కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్కి ఏమైనా స్కోప్ ఉందా, అవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది.
సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్ చెప్పాను కదా, 9666494941కి కాల్ చేయొచ్చు. సో హోప్ మీకు ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్ కొద్దిగా యూస్ఫుల్ అయిందని కోరుకుంటున్నాను. ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ బై.